హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము నిన్నటి నుంచి బూజు పారగొడుతున్నానండి. ఇవాళ వంటగదిలోకి వచ్చేసాను. వంటగదిలో సామాన్లు చూడండి ఎలా చిందరవందరగా ఉన్నాయో. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. ఇవన్నీ తీసి కడగాలండి. ఇవాళ ఉగాది కదండి, అందుకని బూజులు పారగొట్టి ఇల్లు శుభ్రం చేస్తున్నామండి. ఇదిగోనండి, సామాన్ అన్నీ బయటేసానండి. ఇప్పుడు చేశానండి. ఇవి ఇప్పుడు కడక్కపోతే కొంతసేపటి గాలి మొదలైందండి. ఈ గాలి కడిగినట్టు ఉందండి, అంతా దుమ్ము పడతా ఉంటుంది. ఎండాకాలం కదండి, గాళ్ళు మొదలైందండి అప్పుడే. అందుకని కడిగి ఎప్పటికప్పుడు తుడుచుకొని ఓ పక్కన పెట్టుకుంటే పని అయిపోద్దండి. ఇంకుండే కొన్ని ఎండ వచ్చింది ఇక్కడ, కడగాలి కాదు. ఇవన్నీ కడిగిన ఆ గాలికి మరకలు పడతా ఉంటాయండి. అందుకని ముందు వీటిని బయటేసి కడిగి శుభ్రం తుడిచి పక్కన పెడతామని ముందు ఇవి స్టార్ట్ చేశానండి. కడిగితే ఓ పని అయిపోద్దండి. సర్దుకున్నాయి అయితే ఇంట్లోనే కదండి, ఎండ పడదు కదా, అందుకని ముందు ఇవి కడిగి లోపల పెడదామని ముందు ఇవి కడుగుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కడగటం అయిపోయిందండి. వీటిని ఇప్పుడు తుడవాలండి. ముందు స్టీల్ తుడుస్తానండి, అవి అయితే ఈ గాలికి మరకలు పడతాయని ముందు వాటిని తుడిచేస్తానండి. ఇప్పుడు మరికలు ఇప్పటికే లేట్ అయిందండి తుడవడం. ఇప్పుడు తుడవాలండి. కడగటం లేట్ అయ్యేటప్పటికి ప్లాస్టిక్ కడిగి ముందు స్టీల్ కడిగిన తర్వాత ప్లాస్టిక్ కడిగానండి. తుడుద్దాం అన్నట్టు రెండే ఉన్నాయిలే అని కడిగేసేటప్పటికి లేట్ అయిందండి. ఇప్పుడు వీటిని తుడవాలండి. అయిపోయిందండి, కడిగి తుడిసేసారు ఇవన్నీ. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు అర్మార్లలో దులిపి పేపర్లు వేసి పెట్టాలండి. ఇవన్నీ ఇంకా తుడవటం కడగటం అయిపోయిందండి. ఇంకా గూట్లో పేపర్లు వేసి వాటిని సర్దాలండి. ఇంక ఇప్పటికే ఆకలి అవుతుందండి. బ్రష్ చేసి టిఫిన్ చేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. వేస్ట్ సామాన్ ఎక్కువగా ఉన్నాయండి, అందుకని వేస్ట్ సామాన్ దానిలో వేద్దామని అట్టపెట్టెలు తెప్పించానండి. అన్నీ ఒకదానమ్మట ఒకటి పెడుతుంటే ఇరుగ్గా ఉండి ఒకటి తీపోస్తే ఒకటి పడుతుందండి కింద. అందుకని కొన్ని వేస్ట్ ఉండేయండి వాడుకొని, అందుకని అవి అట్టపెట్టెలు వేసి పైన అటక మీద వేసేద్దాంలే అని తీసుకొచ్చానండి. 4 అట్టపెట్టెలండి. చిన్న అట్టపెట్టెలో పెట్టి కొంచెం పెద్ద అట్టపెట్టెలో పెడదాంలే అని తీసుకొచ్చానండి. దీంతో పాటు అట్టపెట్టెలతో పాటు హిట్ కూడా తెచ్చానండి. అది మా ఇంట్లో బొద్దింకలు ఉండేయండి అర్మార్లలో, అందుకని హిట్ కొట్టి పేపర్లు వేద్దాంలే అని హిట్ కూడా తెప్పించానండి. అవి అంతకుముందు సంక్రాంతి అప్పుడు అట్టపెట్టెలు తెప్పించి కొన్ని సామాను ఉంటే దానిలో వేసానండి. ఇప్పుడు 2 అర్మార్లు దులిపి 2 అర్మార్లకు ముందు మెయిన్ పేపర్లు వేసానండి. ముందు తుడిసిన వరకు సర్దేద్దామని. అవి ఎండలో ఉన్నాయండి, అందుకని ముందు ప్రస్తుతానికి 3 అర్మార్లు దులిపి ఆ అట్టపెట్టెల పైన పెట్టానండి. అవి పెట్టేసి 2 అర్మార్లకు పేపర్లు వేసానండి. ఇంక సర్దేద్దామని ఇగోండి అన్నీ అట్టపెట్టెలకు వేసేసానండి. కొన్ని సామాను 3 అట్టపెట్టెలకు అయినాయండి. వాడుకొని సామాను అన్నీ అట్టపెట్టెలకు వేసేసానండి. ఇంకో అట్టపెట్టెకు కూడా ఉన్నాయండి, అవి కూడా చూస్తున్నానండి వేయడానికి. 3 అట్టపెట్టెలు అయినాయండి. చూడండి సామాను అవన్నీ వాడుకొనివేనండి. అందం కోసం అలా పెడితే ఇలాంటప్పుడు తోమడానికి చాలా ఇబ్బంది అవుతుందండి అసలు. అందుకని అన్నీ తీసేసానండి. అవసరమైతే అట్టపెట్టలే కదా, వాటిలోంచి తీసుకోవచ్చులే అని తీసేసానండి. ఇగో చూడండి, కడిగి తుడిసి మళ్ళీ అక్కడ పెట్టేశానండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో.
ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. మళ్ళీ రెండో రోజు మామూలుగానే కనపడతాయండి. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. కడిగి పెడితే పండక్కి ఇలా కడిగి పెడితే భలే నీట్గా ఉంటాయి చూడండి. ఇవన్నీ కడిగి తుడిసి సర్దేటప్పటికి 12 అయిందండి. నీరసం వచ్చేసిందండి ఇవన్నీ చేసేటప్పటికి. ఎప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. ఇంకా ఉందండి పని. ఇంకా పైనుంచి కూలర్ దించాలి. అదే ప్లేస్లో వేస్ట్ సామాన్ పెట్టిన అట్టపెట్ట పైకి ఎక్కించాలండి. ఎవరు కనిపించలేదు అవి పెట్టడానికి పైన. ఇవ్వండి ఇంకా సర్దటం అయిపోయిందండి. ఇంకా కసువులు బండలా ఉన్నాయండి. ఇప్పుడు అన్నం వండి కూర చేయాలండి. ఇప్పుడు మళ్ళీ మా అబ్బాయి వస్తాడండి స్కూల్ నుంచి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. బాయ్.